CH9 టీవీ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లాలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా గుడిపాల మండల కేంద్రంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతులు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నా సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. గుడిపాల మండల కేంద్రంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమం స్థానికంగా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలాంటి తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర కవరేజ్ కోసం CH9 టీవీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాగళం తీసుకో 12వ తారీఖు కావాలి. బుక్కులు నాయి కాసు వెనకలేదా చేసుకోండి. చంద్రబాబు దొంగ, చెట్టు మీద దొంగ, చంద్రబాబు దొంగ, పోలీసు దౌర్జన్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పోలీసు దౌర్జన్యం, పోలీసు దౌర్జన్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల పాలనలో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 లో హామీల్లో భాగంగా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏదైతే పేదలకు చెప్పారో పేదలకు వెన్నుపోటు పడవం తప్పితే పేదలను ముందుకు తీసుకొచ్చిన పాపాన పోలేదు. కాబట్టి ఈ 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు చేసినటువంటి మోసాలని ప్రజలకు తెలియవచ్చేలా నిరసన తెలియజేయడం జరిగింది. ఇక ఉన్నది 3 ఏళ్ల పాలన. 3 ఏళ్లలో కూడా ఇక కేవలం 2 ఏళ్లు మాత్రమే. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో బెదిరిస్తున్నారు. ఇప్పుడు కేసులకు భయపడి బెదిరిపోయే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరు.
కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు మిమ్మల్ని జనాల్లో ఎండగడతామని కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇకనైనా ప్రజలకు ఆనాడు ఏదైతే హామీలు ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇచ్చిన హామీలని నెరవేర్చవలసిందిగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ అసమ్మతి ఏదైతే ఉందో ప్రజల్లో దీన్ని ఇంకా బహిర్గతం చేసి ప్రజల్లో ఎండగడతామని కూడా తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై వినోద్. రెండేళ్ల పాలన